లేరు మేడం, అట్నుంచి అటే వెళ్ళిపోయారు. మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి చారి గారు. నిత్య, రాణా అమ్మ ఇక్కడికి వచ్చారు. అయిపోయా మీ ఇద్దరు పూజలు? అన్నీ అయిపోయాయండి. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి కంగారు పడుతున్నావు? అంటే అది నేను ఆకలితో ఉన్నానని మీరు కంగారు పడుతున్నారు కదా, అందుకే. పదండి పదండి. ఒక్క నిమిషం ఆగు. ఏందాక పంతులుగా నీవు అడిగావు కదా, అవి తీసుకున్నావా? లేదండి. ఏ? తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు పదండి. మళ్ళీ మళ్ళీ గుడికొచ్చి ఓపిక నాకు లేదు, వెళ్ళి ఇప్పుడే తీసుకో. ఇప్పుడు నడిచే ఓపిక నాకు లేదండి. ప్రదక్షిణలు చేసి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకుంటాను. వద్దండి. అడిగావు కదా, వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి ఏమండి? అయ్యో భగవంతుడా, నిత్య ఎటు వెళ్ళింది చారి గారు? అటు వెళ్ళారు మేడం. నేను అటు వెళ్ళి చూస్తాను, మీరు కూడా వెతకండి. నిత్య కనిపిస్తే ఆయన ఇక్కడే ఉన్నారని చెప్పి పంపించేయండి, ఓకేనా? అలాగేనండి. వెళ్ళండి. హాయ్ ఆంటీ. హలో రోనా, మీరు గుడికొచ్చారా? అవును బ్రో, కార్తీక మాసం కదా, పూజ చేద్దామని వచ్చాం. ఈ గుళ్ళని దేవుళ్ళని నువ్వు నమ్ముతావా? అది ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కదా జై. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బ్రెయిన్ కావాలి, భజన్లు పూజలు కాదు. పంతులు గారు, ఇందాక మా ఆవిడ స్వామివారి వస్త్రం పూలు అడిగారు కదా, అవి ఇవ్వండి. ఇచ్చేశాను కదా ఓం నమః శివాయ. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడే తీసుకున్నాడు, వెళ్ళింది. అదేంటి మంగ ఇటు కదా ఉంది? అక్క, నిత్య, చీరలో నువ్వెంత బాగున్నావే. నాకంటే అందంగా ఉన్నావు. థ్యాంక్స్ అక్క. అమ్మ చెప్పినట్టు నిజంగానే నీకు మా దిష్టి తగిలేలా ఉంది. కుందనపు బొమ్మలా ఉన్నావు. ఇక నుంచి ఇలాగే ఉండు నిత్య. నీలా ఉండటానికి నేనేమైనా పల్లెటూరి బయతున్నట్టే. అమ్మ కూడా ఇదే అడిగిందక్క.
కదా. లేదక్కా, నేనేవి అడగకుండానే నేను అడిగానని చెప్పి పంతులు గారు ఇవి నా చేతిలో పెట్టారు. ఓ, నేననుకుని నీకిచ్చినట్టున్నారు. ఓ, నువ్వు అడిగావా? తీసుకో. నిన్ను అక్కడ ఉండమన్నాను కదా, ఇక్కడికి వచ్చావేంటి? అంటే పంతులు గారు ఇవి పంతులు గారు ఇవి నీకిచ్చారా? లేకపోతే నిత్యకిచ్చారనుకున్నారా? మీకు నిత్య బ్రతికే ఉందని అనుమానం కదా, అందుకే మీకు నన్ను చూసినా నిత్యే గుర్తుకొస్తుంది. దేవుడి గుళ్ళో ఆత్మల గురించి ఎందుకు మేడం, పదండి వెళ్దాం. ఇప్పుడు నడిచే ఓపిక నాకు లేదండి. ప్రదక్షిణలు చేసి నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఇచ్చేశాను కదా ఓం నమ శివాయ. ఏంటండి, ఏమైంది? పదండి. సో సెకండ్ టైం కూడా నేనే కాపాడాను. నువ్వు కాపాడ్డం ఏంటి? నేను రెస్క్యూ చేయకపోతే నువ్వు రిస్క్లో పడేదానివి. అంత లేదు. ఇప్పుడు కూడా నీ చెయ్యి నా చేతిలోనే ఉంది. హేయ్, ఛాన్స్ దొరికింది కదా అని చనువు తీసుకోకు. నిన్ను నువ్వు ఓవర్గా ఊహించుకుంటున్నావు. నీ బిహేవియర్ ఇలాగే ఉంటే జైకి నువ్వు దొరికిపోవడానికి ఎంతో టైం పట్టదు. నీ ఉచిత సలహాకి థ్యాంక్స్. నేనేంటో నాకు తెలుసు. నువ్వెంత డేంజర్లో ఉన్నావో నిజంగా నీకు తెలీదు. తెలిస్తే నువ్విలా ఉండవు. ప్రమాదాలు నాకు కొత్త కాదు. వాటితో ఆడుకుని గెలవటము నాకు కొత్త కాదు. నన్నేదో ఉద్ధరించే వాళ్ళ ఫీల్ అవ్వకు. నీకంత సీన్ లేదు. ప్రమాదాలకు ఎదురెళ్ళడం నాకు ఇష్టమే. 2 సార్లు నిన్ను సేవ్ చేసిన వాడిని ఉద్ధరించేవాడంటావో లేక ఉపయోగం లేనివాడంటావో నీకే వదిలేస్తున్నాను. నువ్వు నన్ను వదిలేయటం బెటర్. ఏమంటుంది రానా? తనకీగో అడ్డొస్తుందంటే స్టిల్ తనకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. అర్థమైతే అది నిత్య ఎందుకు అవుతుంది? ఎనీవే, నిత్యని మళ్ళీ సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రానా. ఎన్నిసార్లు సేవ్ చేయగలనంటే అన్నిసార్లు టైం మన వైపు ఉండదు. ఈ దాగుడు మూతల కన్నా జైకి నిజం చెప్పడం బెటర్. నిజం చెప్పాల్సిన టైంలో చెప్పాలి రానా. తొందరపడి చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. బట్ జై అప్పటి వరకు వెయిట్ చేసేలా లేడంటే నిత్యను కనిపెడతాడు. ఇంకొన్నాళ్ళు చూద్దాం రానా. పద, పూజ చేయిద్దాం. దర్శనం ఎలా జరిగిందిరా? చాలా బాగా జరిగింది జేజీ.
ఏంటమ్మా జయ్య అదోలా ఉన్నాడు? ఏం జరిగింది? ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది అంటూ చంద్రిక? నేను మీతోనే ఉన్నాను కదా, నాకెలా తెలుస్తుంది? ఆ చారిగా నడితే తెలుస్తుంది పద. నువ్వు వెళ్ళి భోంచేయమ్మా. జైకి ఆకలిగా ఉన్నట్టుంది. దీపం పెట్టాలి కదా జడ్జి. దీపం నేను పెట్టేశానులేమ్మా, నువ్వు వెళ్ళి తిను, వెళ్ళు. అరే చారి, గుళ్ళో ఏం జరిగిందిరా? పూజ జరిగింది. పూజ కాకుండా ఇంకేం జరిగింది? ప్రసాదం పెట్టారు. గుళ్ళు ప్రసాదం పెట్టక పావు బజ్జి పెడతారంట. అలాంటిదే పెట్టమని సార్ చెప్పారండి. ఒరేయ్, నువ్వు మా కథలు చెప్పుకురా, ఏం జరిగిందో చెప్పు. మీరిద్దరూ నిత్య గారికి రైటు లెఫ్ట్ అని సార్కు తెలిసిపోయింది. ఇది చాలా ఇంకా చెప్పాలా? తినుమంగా. ఏంటండి ఇందాకటి నుంచి నిశ్శబ్దంగా ఉన్నారు? సౌండ్ ఎలా ఉంటుందో తెలుసు, నిశ్శబ్దం ఎలా ఉంటుందో తెలుసుకుందామని. చీకట్లాగా నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుంది కదూ. చీకటికి వెలుగంటే భయం, నిశ్శబ్దానికి శబ్దం అంటే భయం. వెలుగు రాగానే చీకటి పారిపోతుంది, శబ్దం చేయగానే నిశ్శబ్దం దూరం అవుతుంది. కొందరు మనుషులు కూడా అంతే, చీకట్లో దాక్కుంటారు, సైలెంట్గా పనులు చేస్తుంటారు. చీకట్లో ఉన్న తమని ఎవరూ కనిపెట్టలేరని సైలెంట్గా చేసే పనులు ఎవ్వరికీ తెలియవు అనుకుంటారు. కానీ ఆ మనుషులకి తెలీదు, తాము దాచుకున్న చీకటే తమని కలిపేసుకుంటుంది అని. తన నిశ్శబ్దమే తన నోటిని నొక్కేస్తుంది అని. చీకటికి భవిష్యత్తు ఉండదు, సైలెన్స్కి ఫ్యూచర్ ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారండి? ఎందుకు చెప్తున్నానో నీకు బాగా తెలుసు. నువ్వు కూడా నాకు ఒక విషయం చెప్పాలి. నువ్వు ఇదివట్లాగా లేవు, మారిపోయావు. నేను మారిపోయానా? లేదండి. మారావో లేదో నీ మనసుకు తెలుసు. ఇంతకుముందు నీ కళ్ళల్లో మెరుపులుండేవి, నీ మాటల్లో గలగల్లుండేవి, నీ నడకలో సలయటి ప్రవాహం ఉండేది. ఇప్పుడు ఆ మెరుపులు ఏమయ్యాయి? ఆ గలగలలో ఎక్కడా? ఆ ప్రవాహం ఏది? నీ నుంచి వాటిని ఎవరో దొంగిలిచ్చినట్టు అన్నీ మాయమయ్యాయి. నువ్విప్పుడు ప్రాణం లేని బొమ్మవయ్యావు. అదేం లేదండి. నేను ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు. ఒక బిడ్డ గురించి తల్లికి తెలిసినట్టు భార్య గురించి భర్తకు తెలుస్తుంది మగ. నువ్వు బిడ్డతో పాటు ఒక రహస్యాన్ని కూడా మోస్తున్నావని నాకనిపిస్తుంది.
చాలండి, కడుపు నిండిపోయింది. కడుపు నిండిందా లేక తినబుద్ధి కావట్లేదా? మీతో ఎందుకు అబద్ధం చెప్తానండి? నువ్వు నిజం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నిజంగానే నా కడుపు నిండింది. మీ బేబీ కడుపు కూడా నిండింది. మీకు తినిపిస్తానట్టు ఇవ్వండి. నేను తింటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. నేను తినిపిస్తానండి. చెప్పింది విను. ఇప్పటికి చాలా అలసిపోయావు. వెళ్ళు. వెళ్ళు. జై, మంగ కడుపుతో ఉంది కదరా, ఇంతకు ముందులా చలాకీగా ఎలా ఉంటుంది? అవునన్నా, వేవిళ్ళు అలా ఉంటాయి కదా. మంగకేం కాదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. పరాయి వాళ్ళెవరూ వెళ్ళకూడదండి. ఆమెనెవరూ చూడకూడదు. అది వాళ్ళ ఆచారం. ఆర్ట్ గ్యాలరీలో తప్పించుకుంది, టెంపుల్లో తప్పించుకుంది. ఎక్కడికి వెళ్ళినా నిత్య ఇంటికే కదా రావాల్సింది. ఆ రూమ్లోనే పడుకోవాలి. చారీ సార్, ఈవినింగ్ ఎటు వెళ్ళకు. ఇంపార్టెంట్ పని ఉంది. ఓకే సార్. సో సెకండ్ టైం కూడా నేను నేనే కాపాడాను. ఇప్పటి వరకు నేనంటే భయపడ్డ వాళ్ళు ఉన్నారు, నా నుంచి దాక్కున్న వాళ్ళు ఉన్నారు. ఛ! ఇప్పుడు నేనే ఛ! నా కోసం జై చేస్ చేయటం, ఆ రానా నన్ను సేవ్ చేయడం ఎంబారసింగ్ గా ఉంది. ఇట్స్ అ షేమ్. నో, ఇక నేను ఇక్కడ ఉండకూడదు. ఉంటే ఇదే రిపీట్ అవుతుంది. వెళ్ళాలి, ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలి. మామ్,